గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దానికేం తెలుసు? అవును, నా టెన్షన్ దానికేం తెలుసు. అమ్మా, లైట్ నేను తీసుకుంటానమ్మా. ఈడోడండి అర్థం చేసుకున్నట్లు. జిడ్డుడుతుంది, తుడుచుకుంది. ప్లీజ్ అమ్మా. మనవరాలా మీ ఆయన వచ్చాడట కదా. రత్నమా, నువ్వు అదృష్టవంతులు. మా ఆవులన్నీ కోడిదోళ్ళు నేస్తున్నాయి, మీ ఆవులు పెయ్యదోళ్ళు నేస్తున్నాయి. ఒరేయ్, లేగదోడని చూసారా? దిష్టి పెట్టకరా ఏదో సచ్చినాడా. అది సరేగానే, ఈ ఆవును ఎప్పుడు కొన్నావు? చాలా బాగుందయ్యా. దాన్ని మా అమ్మాయి పెళ్ళప్పుడు కొన్నాను. అదే దోణినండి. థ్యాంక్స్. దేనికి? రమ్మను కానీ వస్తానని చెప్పినందుకు. సరే సరే, తొందరగా రెడీ అవ్వు. నాకు చాలా టెన్షన్ గా ఉంది. టెన్షన్ ఎందుకు? ఇద్దరు ముసలాళ్ళని ఒప్పించాలే. ముందు మీ నాన్నని, ఆ తర్వాత మా నాన్నని. రా. అంకుల్, నేను బయలుదేరుతున్నాను. బయలుదేరు. ఉమెన్ కూడా తీసుకెళ్తున్నాను. దేనికి? అంకుల్, షీస్ మై వైఫ్ అంకుల్. అది ఇప్పుడు గుర్తుకొచ్చిందా? నేను నీ భార్యను తీసుకెళ్లొద్దని చెప్పడం లేదు. తీసుకెళ్లే ముందు మీ అమ్మ నాన్న రమ్మని చెప్పు. నేను ఊళ్ళో పెద్దలను పిలిచి పంచాయతీ పెట్టిస్తాను. అప్పుడు సంతోషంగా తీసుకెళ్తాను. కానీ నా పిల్లని తీసుకెళ్ళడానికి నేనెందుకండి పంచాయతీ అది ఇది అంటూ? జీవితంలో ఒకసారి తప్పు చేశాను, మళ్ళీ ఆ తప్పు చేయకూడదు కదా, అందుకే. వీల్లేదు సార్, నేనేం తప్పు చేశానని? అది పంచాయతీలో మాట్లాడి తెలుసుకుందాంలే. మా అమ్మాయిని ఎప్పుడు నీతో పంపించేది లేదయ్యా. ఇది మరీ అన్యాయం అంకుల్. ఏదో అన్యాయం. కట్టుకుని పిల్లలు సక్రమంగా చూసుకోవడం తెలియలేదు. పని మనిషి కంటే మరీ హీనంగా చూశారు. ఊరికే వాదించుకో. మీ అమ్మని నన్ను రమ్మని చెప్పు, వచ్చాక మాట్లాడుకున్నాం. వీల్లేదు సార్, నేను నా భార్యను తీసుకెళ్తున్నాను. ఉన్నట్టుండి పిల్లల మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటి? ఏ, మీ వీధిలో ఉన్న వాళ్ళంతా కాంటింగ్ చుమ్మేశారా? ఇలా చూడండి అంకుల్, నేను ఇతరుల కోసం బతికేవాడిని కాదు. నేనుగా ఇష్టపడి నా భార్యను తీసుకెళ్తున్నాను. ఇప్పుడు మీరు పంపిస్తారా, పంపించరా? ఇంత జరిగాక ఒక విషయం చెప్తున్నా విను. మీ అమ్మ నాన్నలు రానక్కర్లేదు. ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు మగాడివైనా సర్టిఫికేట్ తీసుకురా. ఏనా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్నే నుంచి గమనిస్తూనే ఉన్నాను. మరీ ఓవర్గా పోతున్నావు. మేము భార్య భర్తలు, మా మధ్య ఏం జరుగుతుందో తెలుసా? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావే. నీకేం తెలీదు, అవతల. ఏం తెలియదు నాకు. నిన్న ఇంటికి వచ్చిన మీ అల్లుడిని ఒక్కసారి నా రండి అని పిలిచావా? ఎన్ని రకాలుగా అవమానించాలో అంతగా అవమానించావు. నేను ఓర్చుకున్నాను. ఇప్పుడు మరోలా అవమానిస్తున్నావు. ఒక అల్లుడితో మాట్లాడే మాటలేనా ఇవి? కన్ను తండ్రిని కాబట్టి ఊరికే వదిలేస్తున్నాను. లేదంటే నేనేం చేసేదాన్ని నాకే తెలీదు. ఇదిగో చూడు, ఇంకో విషయం చెప్తున్నాను. ఇక్కడ నా కోసం నా భర్త అవమానింపబడ్డాడు. నేను ఇప్పుడే ఆయనతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పుడు నన్ను చూడడానికి రావద్దు. నేనేకి నాకేం జరిగినా పుట్టిల్లని ఇక్కడికి రాను. మన బంధం ఈ రోజు తెగిపోయింది. రండి. ఇలా మాట్లాడాల్సిందే రాదు. అలాగే మాట్లాడాలమ్మా. అదికి మన ఇంటికి రాకపోయినా పర్వాలేదు. అత్త వారింట్లో సంతోషంగా ఉండాలి. కూర్చోదమ్మా. ఇక నాకు నా బిడ్డ గురించి గాని నా అన్నుడి గురించి గాని దిగులే లేదు, దిగులే లేదు. ఏమా, బస్ వచ్చింది, త్వరగా. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. చేయండి, ఇదే మనోడు. ఏంటండి మీరు చదువుకున్న వరగా పబ్లిక్ ప్లేస్ లో ఏదైనా బిహేవ్ చేసేది. ముందు చేయండి. అందమైన పెళ్ళం పక్కనే ఉంది కదా, దాన్ని వదిలేసి నన్నెందుకు గీస్తావు? నేనేం చేశానండి? డీసెంట్ గా ఉన్నా లేదు. కాళ్ళు చేతులు ఎక్కడ పెట్టుకోవాలి తెలీదు. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? ఎడ కూర్చొని లేదు సార్, నాకేం తెలీదు. లేదండి, అనుకోకుండా నా కాలు ఆవిడికి తగిలింది.
దాన్ని తప్పుగా అర్థం చేసుకుంది. ఏమా బస్ అన్నాక కాళ్ళు చేతులు తగ్గుతూ ఉంటాయి, దీనికి ఎందుకు ఇంత అర్థం చేస్తావు? ఊరుకోమమ్మా. అవును మరి, నువ్వు చెప్తే గానీ మాకు తెలియదు. గొప్పడమే. నేనేం చేయలేదు. ఐ సీరియస్లీ మీన్ ఇట్. తెలుసు, నేనే చేశాను. చేతిని జాగ్రత్తగా పెట్టుకోండి, లేదంటే నెక్స్ట్ మీరే చేశారని చెప్పండి. బండి ఇక్కడ 10 నిమిషాలు ఆగితే టీ కాఫీ తాగాలి, ఎవరైనా ఉంటే తాగొచ్చు. నెక్స్ట్ వైజాగ్ లో ఆగేది. ఎక్కడే ఇదే ఊరు? రాజమండ్రి. ఇక్కడ ఎందుకు దిగేశావు? వైజాగ్ కదా టికెట్ తీసుకున్నావు. వైజాగ్కే, కానీ ఈరోజు ఎక్కడ ఉంటున్నావు? ఏ ఏంటుమా, నీకెలా చెప్తే అర్థమవుతుంది? మనకు పెళ్ళి 6 మాసాలైంది. నిన్నటి నుంచి కదా అన్యోన్యంగా ఉంటున్నావు. ఈ సమయంలో ఇంటికి వెళ్ళాం అనుకో, నాన్న ఏదో ఒక గొడవ పెట్టుకుంటాడు. అందుకే ఈ ఒక్కరోజుకి ఇక్కడే సంతోషంగా ఉండి రేపు పొద్దునే వెళ్ళిపోదాం. అయ్యో, నా వల్ల కాదు బాబు, నేను ఇక్కడ ఉండలేను. ప్లీజ్ అమ్మా, అర్థం చేసుకో. మనమిద్దరం భార్యాభర్తలమే కదా, ఇది నేను కట్టిన తాళే కదా. మనమిద్దరం కలిసి ఎక్కడున్నా ఏ ప్రాబ్లం ఉండదు. అదే వద్దు, నాకు నచ్చలేదు, నేను రాను. అమ్మా, నీకు నేను నచ్చలేదా? నాకు ఈ ఊరు నచ్చలేదా? ఇక్కడ స్టే చేయడం నచ్చలేదు. ఏ, ఇవాళ ఒక్కరోజే కదా. వద్దండి ప్లీజ్ డార్లింగ్, ఈ ఒక్కరోజుకి జస్ట్ ఫర్ ఫన్ అనుకో. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ఈ ఒక్కరోజుకి నా మాట విను. వెళ్దాం పదా. ఏంటండి అదేం పట్టించుకోవద్దు. చోటే సరిలేదు. రూమ్ కావాలండి. ఫుల్ డే అయితే 500 అవుద్ది, 2-3 గంటలు అయితే 300. ఫుల్ డే సరే 500 ఇవ్వండి. రసీదులు ఇవ్వడం కుదరదు సార్. దట్స్ ఓకే. రూమ్ నెంబర్ 101. రా రా. ఏ రూమ్ ఉంది ఇది? అసహ్యంగా ఉంది. 2 నిమిషాలు టైం ఇవ్వు, 5 స్టార్ రూమ్ లో మార్చేస్తాను. ఎలా ఉంది? నాకు నచ్చలేదు. ఏంటమ్మా, మనం ఇక్కడ కాపురం చేస్తాం ఏంటి? జస్ట్ ఈ ఒక్కరోజే కదా. ఒక నిమిషం ఆగండి. ఏమైంది నీకు? మీరు మాత్రం చదివి పాస్ అయ్యారు, నేను చదివి పాస్ అవ్వక్కర్లేదా? పర్వాలేదు. ఇలా చేసుకుంటే ఎలా పాస్ అవ్వగలను? ఏంటమ్మా, దానికి దీనికి ఏమిటి సంబంధం? ఉందండి. రేపు మనకు బిడ్డ పుడితే నేను బిడ్డను చూసుకోవాలా, కాలేజీకి వెళ్ళాలా? చెప్పండి, నేను ఎలా చదవగలను? ఏంటమ్మా, ఇప్పుడు ఇలా మాట్లాడితే నేనేమని సమాధానం చెప్పు? ముందు సమాధానం చెప్పండి. ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? ఎంతో కష్టపడి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి నిన్ను కాకపట్టి హోటల్ రూమ్ బుక్ చేసిన తర్వాత నువ్వు ఇలా మాట్లాడుతున్నావే, నా ఉసురు తప్పకుండా తగులుతుంది. నాతో మాట్లాడుకో. ఒరే లూసు, నీ బుర్రలో ఏమీ లేదు. నేనేం చెప్పాను? ఏంటి? బిడ్డక్కలేదనేగా చెప్పాను. దానికి పోయి ముఖం మార్చుకుంటే ఎలా? ఉమా, ఓకే ఉమా, నాకు అర్థమైంది. ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడే వచ్చేస్తాను. ఏం కావాలి సార్? ఏం లేదు, పర్లేదు, ముందు వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు చెప్పండి, ఏం కావాలి? నో హరీ, ఐ విల్ వెయిట్. ఆర్డర్లు ఇవ్వడమే కరెక్ట్. మరి చూడరా, వ్యాపారం టైంలో ఎవడో వచ్చి నందిలా నుంచుని ఉన్నాడు. వాడికి ఏం కావాలో అడిగి వెంటనే పంపించావు. పోరా.
ఏం కావాలి సార్ మీకు? త్వరగా చెప్పండి. చెప్పండి సార్, కాంటమే కదా కావాలి. ఏం కావాలి? కేస్ కావాలా, పుల్రాజు కావాలా? సార్ త్వరగా చెప్పండి సార్. ఏ బ్రాండ్ కావాలి సార్? జీతో ట్యూబ్ బాబు. సార్కి పుల్రాజు బిల్ ఏంటి సార్? పుల్రాజు బ్యాలెన్స్ వదిలే, నువ్వే ఉంచుకోరా. మా ఆ పసుపు చీర ఫిగర్ తీసుకొచ్చింది వీడరా? నువ్వు లేపుకొచ్చిన ఫిగర్ సూపర్ రా. పాపది తమిళనాడా కేరళనా? ఎక్స్క్యూజ్ మీ, మర్యాదగా మాట్లాడండి. షీస్ మై వైఫ్. వైఫ్ అంటరా? విన్నారా? వైఫ్ లో అయితే ఇలాంటి లాంటి తీసుకొస్తారా? బ్రదర్, నువ్వు కష్టపడి లేపుకొచ్చావు కనుక హ్యాపీగా పని చూసుకొని వెళ్ళిపో. తర్వాత మేం కంటిన్యూ ఇక్కడ కూర్చో. ఏడవకరా ప్లీజ్. నాతో మాట్లాడకండి, నేను అప్పుడే చెప్పాను కదా, విన్నారా? నాకేం తెలుసు? మీకు అసలు ఏమీ తెలీదు. నేను చెప్పినప్పుడైనా వినొచ్చు కదా. నాకు ఇదే కదా ఫస్ట్ టైం. ఇలా జరుగుతుందని నేను కలగను ఏంటి? ప్లీజ్ రా, కళ్ళు తుడుచుకో ప్లీజ్. ఏడవకరా ప్లీజ్. ఎలా ఏడవకుండా ఉండగలను? తుడుచుకుంటే గుండెలు అదరు. అదే అక్కడ ఏం జరగలేదు కదా. ఏడవకు ప్లీజ్ రా. కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో. ఇప్పుడు ఏం చేద్దాం? వేరే ఏదైనా మంచి లాడ్జ్కి వెళ్దామా? అయ్యో, మీకు కొంచెమైనా తెలియదు. కూల్ కూల్, ఓకే ఓకే. సరే, నేనేం చేయాలో నువ్వే చెప్పు. నేను ఇంటికి వెళ్ళాలి. ఇంకెప్పుడు మీ నాన్న మామయ్య చూడండి చెప్పావు. అయ్యో, ఎందుకు నా ప్రాణం తీస్తున్నారు? మీ ఇంటికి వెళ్దాం. ఓకే ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. వైజాగ్ 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 వెళ్ళవలసిన తొందరగా రండి. వైజాగ్ తప్పితే ఇంకెక్కడ లేదు. మన ఈ బస్సులో వైజాగ్ వెళ్ళే వాళ్ళు తొందరగా రండి, తొందరగా రావాలి. చెప్పాను కదా, బస్సు బయలుదేరుతుంది. వైజాగ్ వెళ్ళే వాళ్ళు తొందరగా వచ్చి బస్సు ఎక్కండి, రావాలి. వైజాగ్ వైజాగ్ వైజాగ్. అదే తప్పు చేస్తున్నారు. ఉమా, ఏంటి? నేను ఒక మాట అడుగుతాను, తప్పుగా అనుకోగా? అడిగేదాన్ని బట్టి. ఏం లేదు, ఈరోజు అన్ని పొరపాట్లే జరిగిపోయాయి. రేపు ఒక్కరోజు కాలేజీకి లీవ్ పెడతావా? $2000